ఫర్టిలిటీ అంటే జనరల్‌గా చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు ఈ రోజులలో. మీరు చూస్తా ఉంటే ముందు కంటే ఇప్పుడు ఎక్కువ ఫ్రీక్వెంట్‌గా పేషెంట్స్ మిమ్మల్ని విజిట్ చేయడం కానీ, ఫర్టిలిటీ ఇష్యూస్ మీదనే మళ్ళీ. సో, ప్లాస్టిక్ ఎంతవరకు ఎఫెక్ట్ అవుతుందనుకుంటాం మనం? ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ గానీ, ఫుడ్ ప్యాకేజింగ్ కూడా ప్లాస్టిక్‌లోనే. సో, ఏమన్నా ఎఫెక్ట్ ఉంటదా ఫర్టిలిటీ మీద? నవడేస్ మనం తీసుకునే డైట్‌లో ప్లస్ వాటర్ అండ్ అదర్ ఫుడ్ ఐటమ్స్‌లో చాలా కంటామినేషన్. హ్మ్. వాటర్ బాటిల్స్‌లో యూజ్ చేసే ప్లాస్టిక్స్ అండ్ మనం ఔట్ సైడ్ జంక్ ఫుడ్‌లో తీసుకునే ప్లాస్టిక్స్, అవి కాకుండా ఇంకా చాలా అదర్ సబ్స్టాన్సెస్, కెమికల్స్, పెస్టిసైడ్స్, ఫుడ్ ప్రిజర్వేటివ్స్ ఇలాంటివి చాలా ఎఫెక్ట్ చేస్తుంది. హ్మ్. ఎస్పెషల్లీ మేల్ అండ్ బోత్ ఫీమేల్. ఫీమేల్ ఇద్దరిలో ఎఫెక్ట్ ఉంటుంది. ప్రిజర్వేటివ్స్ కూడానా? ప్రిజర్వేటివ్స్ కూడా. సో, దాంతో ఏంటంటే హై కంటెంట్ ఆఫ్ షుగర్స్, సాల్ట్స్ యాడ్ చేస్తారు. అవి తీసుకున్నప్పుడు మనకి వెరీ మచ్ ప్రోన్ టు ఇన్‌ఫర్టిలిటీ. అవి డీఎన్ఏ డ్యామేజ్ చేస్తాయి. ఓసైట్స్‌లో అండ్ స్పెర్మ్స్‌లో. అలాంటప్పుడు మనకు ఫర్టిలిటీ కేసెస్ చాలా రైజ్ అవుతున్నాయి. ఇది మేల్ ఆర్ ఫీమేల్ ఫీమేల్. ఇద్దరిట్లో చాలా ఎక్కువగా కేసెస్ చూస్తున్నాము. హ్మ్.